ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో మాధవ అనే నామం ఒకటి ఉంది. మా అంటే లక్ష్మీదేవి అని అర్థము. లక్ష్మీదేవి యొక్క భర్త కాబట్టి మాధవుడు అని విష్ణుమూర్తిని అనడం జరిగింది. అలాగే మధు విద్య ద్వారా పొందబడేవాడు కాబట్టి కూడా మాధవుడని అంటారని మనకి స్మృతి వచనం. మధు విద్య అంటే ఏమిటన్నది ఇప్పుడు మనం చూద్దాం. జగత్తు పరస్పరాధీనమైనది. సమస్త జీవులు, లోకములు, సకల దేవతలు కూడా పరమాత్మ స్వరూపమేనని, భేదభావం వల్ల అవిద్య వలనే ఏర్పడుతుందని, జ్ఞానము వలనే మధురమైన ఏకత్వ భావన ఏర్పడుతుందని ఈ మధు విద్య బోధిస్తుంది. ఈ మధు విద్య వలనే పరబ్రహ్మ స్వరూపము అవగతమవుతుంది కనుక పరమాత్మ మాధవుడని పిలువబడ్డాడు. అలాగే మధు అనే మహాపురుషుని వంశములో జన్మించిన కారణంగా కూడా శ్రీకృష్ణ భగవానుడిని మాధవుడని అన్నారు. స్వస్తి.